హాయ్ బ్రో, మీ పేరు? ప్రసాద్. ఏం చేస్తారు ప్రసాద్? ప్రైవేట్ ఎంప్లాయ్. మరి డిఎస్సి గురించి మాట్లాడుకుందాం మనం. మొత్తం అవకతవకలు జరిగినవి మొత్తం వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఒక పోస్ట్ను 17 లక్షల చొప్పున అమ్మేసుకున్నారు కూటమి ప్రభుత్వ నాయకులు అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏంటి అసలు దాని మీద మీ ఒకటిగా దాని మీద మీ స్పందన ఏంటి అసలు? అమ్ముకున్నారని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మరి నిరూపించవచ్చు కదా, కోర్టుకు వెళ్ళి నిరూపిస్తే సరిపోద్ది. మీడియా స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది ఒక ఎత్తు అయితే, కోర్టుకు వెళ్ళి ఆధారాలతో సహా ప్రూవ్ చేయడం అనేది ఒక ఎత్తు. నీకైనా నాకైనా ఎవరికైనా కానీ న్యాయస్థానం అనేది ఒకటే. న్యాయస్థానానికి వెళ్ళి పోరాడాలి కానీ మీడియా ప్రెస్ మీట్లు పెట్టి అమ్ముకున్నారు అది ఇది అని అంటే అవి ఎప్పుడు అంటే కల్పిత రాతలు కల్పిత మాటలు తప్పితే వాస్తవాలు ఉండవు అందులో. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటికే ఫేక్ ప్రచారాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఆయన మాట్లాడేదాన్ని అబద్ధాలు అని చెప్పి చెప్తున్నారు. ఇంకా మీడియా ప్రెస్ మీట్లు పెట్టే బదులు మా దగ్గర ఆధారాలు ఉన్నాయప్పుడు డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళిపోవడమే. కోర్టుకు వెళ్ళి ఇదిగో డిఎస్సిలో ఇది జరిగింది అని చెప్పి వాట్ ఈజ్ వాట్ అని చెప్పి ఆధారాలతో సహా బయట పెడితే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు తప్పు జరిగితే అప్పుడు పోయేది కూటమి ప్రభుత్వం పరువే కదా. మరి అది ఎందుకు చేయడం లేదు? అంటే కోర్టుకు వెళ్ళడానికి భయపడుతున్నారా? లేకపోతే ఇవన్నీ కూడా ఏదో అంటే ప్రభుత్వం మీద ఏదో ఒక రాయేద్దాము లేదా బురద జల్లుదాము, లేదనంటే ప్రస్తుతానికి ప్రభుత్వం మీద ఏదో ఒక విమర్శ చేయాలి, పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నామనే ఆ సిచ్యువేషన్ తీసుకురావడానికి మాట్లాడుతున్నట్టు తప్పితే, న్యాయస్థానాలు ఉన్నాయి కదా. ఇంత పెద్ద ఇష్యూ జరిగి పేపర్ లీకేజ్ జరిగి ఉద్యోగాలు అమ్ముకున్నారు అనే స్టేట్మెంట్లు అంత బహిరంగంగా ఇచ్చినప్పుడు న్యాయస్థానాలకు వెళ్ళాలి ఖచ్చితంగా. న్యాయస్థానాలకు వెళ్ళినప్పుడే బాధ్యత అనేది వస్తుంది. పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వడాలో లేకపోతే మీడియా ప్రెస్ మీట్లు ఇవ్వడాలో అనేది కరెక్ట్ కాదు. అంటే ఈ రోజున విద్యాశాఖకి సంబంధించి ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ కానీ ప్రతి కార్యదర్శి కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ దానిలో ఉన్న ఏదైతే పారసాధికత మొత్తం ఇది జరిగినా వాళ్ళంతా మాట్లాడుతూ ఉంటాయి. ఇటు పక్కన వైసీపీ నాయకులేమో మొత్తం అమ్ముకున్నారు, ఒక్కొక్క పోస్ట్ని ఎంత అమౌంట్ పెట్టి. లోకేష్ విద్యాశాఖ అయిన తర్వాత ఈ విధంగా పేపర్ లీకేజ్ జరుగుతుంది లేదా పోస్టులు అమ్ముకున్నారని చెప్పి మాట్లాడటం ఏంటి అసలు ఎలా చూడొచ్చు దాని మీద? ఎలా చూడడం ఏముందండి, ఇప్పుడు ప్రభుత్వ అధికారులు ఉన్నారు. కోనా శశిధర్ గారు విద్యాశాఖ సెక్రటరీ ఆర్ సంథింగ్, ఆయన ఒక పై స్థాయి అధికారి. ఆయన మాట్లాడుతున్నారు, మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా మేము సమాధానం చెప్తాము, దమ్ముంటే రండి, మా తరపు నుంచి కూడా ప్రతిదీ పూర్తిగా క్లారిటీ ఇస్తామని చెప్పి ప్రభుత్వ అధికారి ఒక ఐఏఎస్ స్థాయి అధికారి చెప్తున్నారు. మరి ఆయన మాట లెక్క చేయకుండా వీళ్ళు మీడియా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి ఎలా చేశాడు అలా చేశాడని మాట్లాడుతున్నారు. మరి ఆయన ప్రూవ్ చేస్తానని చెప్పాడు. ఆల్రెడీ గతంలో ముందు ప్రెస్ మీట్లో కొంతమంది మాట్లాడితే వాళ్ళకి సంబంధించిన డేటా అంతా కూడా బయటకు తీసి అక్కడ ఏమేం జరిగింది ఎలా జరిగింది అనేది ప్రతి ఒక్కటి కూడా వివరంగా చెప్పాడు. ఇప్పటికీ మళ్ళీ రెండోసారి కూడా ఆయన క్లారిటీగా చెప్తున్నాడు, మీరు రండి, మీ దగ్గర ఉన్న ఆధారాలతో రండి, నా దగ్గర ఉన్న ఆధారాలతో నేను పూర్తిగా కూడా సంబంధిత అధికారులు కూర్చోబెట్టి నేను పూర్తి ఇన్ఫర్మేషన్ నేను పక్కాగా చెప్తానంటున్నారు. మరి వాళ్ళంత డేర్గా చెప్పినప్పుడు ఎందుకు వెళ్ళడం లేదు? అంటే ఇదంతా కూడా రాజకీయంగా ఏదో ఒక విమర్శన చేయాలి, ప్రభుత్వం మీద ఒక 2 రాళ్ళు వేస్తే కొంచెం మీడియాలో అటెన్షన్ కోసం అనేటట్టు లేదా యాక్టివ్ పాలిటిక్స్లో మనం కూడా ఒక భాగం అనే విధంగా నడుస్తుంది తప్పితే, నిజంగా తప్పు జరిగితే, ఎందుకంటే డిఎస్సి అనేది చిన్న మ్యాటర్ ఏం కాదు. ఇక్కడ ఉద్యోగాలు వచ్చేవాళ్ళు 16,000 మంది ఉంటే ఉద్యోగాలు రాని వాళ్ళు సుమారు 5.5 లక్షల చిల్లర, సుమారు ఒక 6 లక్షల మంది ఉంటారు రాసిన వాళ్ళు. అంటే వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకునే కదా ఈయన వ్యాఖ్యలు చేస్తున్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఎప్పుడైతే వ్యాఖ్యలు చేశారో న్యాయ పోరాటం అనేది ఖచ్చితంగా జరగాలి. న్యాయ పోరాటం జరిగితే అప్పుడు ఒకవేళ తప్పు జరిగితే ఇదిగో ఇంతమంది బాధితుల పక్షాన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నిలబడ్డాడు కాబట్టి వీళ్ళకి న్యాయం జరిగిందని చెప్పి అప్పుడు గర్వంగా గుండెల మీద చేసుకుని చెప్పొచ్చు. కానీ మీడియా స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల ఈ రోజుల్లో అవి ఎలా ఉంటాయనంటే కేవలం పబ్లిసిటీ స్టంట్లు లేదంటే ఎదుటి వాళ్ళ మీద విమర్శలు తప్పితే దానివల్ల నో యూజ్. నిజంగా తప్పు జరిగితే కోర్టుకు వెళ్ళిపోవడమే. న్యాయస్థానాలు ఉన్నాయి కదా, హైకోర్టు ఎంతవరకు మనకు అమరావతిలోనే కదా ఉంది. హైకోర్టులోకి వెళ్ళి స్టే చేస్తే ఆటోమేటిక్గా మనకి ఒక క్లారిటీ అనేది ఒక 1 వీక్లోనో ఒక 10 డేస్లోనో లేకపోతే ఒక 1 మంత్లో మనకు క్లారిటీ తెలుస్తుంది. ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టుకుని ఏం ప్రయోజనం? జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఆధారాలు ఉన్నాయంటే కోర్టుకు వెళ్ళండి. ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి గురించి ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి కూడా కొంతమందిని డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో వాళ్ళందరినీ తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, నాకు పలానా ర్యాంక్ వచ్చింది కానీ నాకు జాబ్ రాలేదు, నాకు కాల్ లెటర్ కూడా వచ్చింది కానీ నాకు జాబ్ రాలేదని చెప్పి మాట్లాడుతాను. నిన్న చూసుకున్నట్లయితే నాకు గోల్డ్ మెడల్ వచ్చింది కానీ నాకు స్పోర్ట్స్ కోటాలో జాబ్ రాలేదని చెప్పి ఒక వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడిన పరిస్థితి. అసలు ఎలా చూడచ్చు? అంటే నిజంగానే దీనిలో తప్పు అవకతవకలు జరిగినాయి అనుకోవచ్చా లేకేంటి? ఇప్పుడు మాకు మెరిట్ వచ్చింది, మాకు గోల్డ్ మెడల్ వచ్చింది, మాకు ర్యాంక్ వచ్చింది కానీ మాకు జాబ్ ఇవ్వలేదని అంటున్నారు. ఇప్పుడు తర్వాత జరిగే ప్రాసెస్ కూడా మనం బాధ్యత వహించాలి కదా. అప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కొంతమంది రాలేదు, అసలు గోల్డ్ మెడల్ వచ్చినట్టు సర్టిఫికేషనే పెట్టలేదని కొంతమంది చెప్తున్నారు. అంటే
కేవలం మనకి ర్యాంక్ వచ్చేస్తానో గోల్డ్ మెడల్ వచ్చేస్తానో డైరెక్ట్గా ఇంటికి పిలిచి జాబ్ ఇవ్వరు కదా. ఇప్పుడు ఇంటర్వ్యూలో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, కాల్ లెటర్ రావాలి. కాల్ లెటర్ వచ్చిన తర్వాత మన తరపున ఉన్న సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అంతా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జరగాలి. అంటే వాళ్ళు ఒక టైం పీరియడ్ చెప్తారో ఆ టైం పీరియడ్గా మనం వెళ్ళాలి. అక్కడ అధికారులతో కూర్చొని మన వరకు ఏవైతే మనకు అర్హతలు ఉన్నాయో అవన్నీ కూడా చూపించుకొని వాట్ ఈజ్ వాట్ అనేటట్టు ప్రతిదీ కూడా నిరూపించుకోవాలి. అవి ఏవే జరగకుండా వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇప్పుడు మెరిట్ వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేయాలని అంటే ఉన్న 5 ఉద్యోగాలు అయితే మెరిట్ 10 మందికి వస్తుంది. అందరికి ఉద్యోగాలు అంటే ఎవరు అవ్వదు కదా. అందులో ఎవరైతే అన్ని విషయాల్లో వన్ సైడ్గా అక్కడ పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అయ్యి ఎవరైతే ముందుకెళ్తారో, ఎవరైతే ఇంటర్వ్యూలన్నీ ఫేస్ చేస్తారో, ఎవరైతే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేస్తారో, విత్ ర్యాంకు కానీ మెరిట్ కానీ అన్నీ 100కి 100% కరెక్ట్గా జరుగుతాయో వాళ్ళకి ఇస్తారు. విత్ రిజర్వేషన్ కోటా కూడా ఫాలో అవుతారు. అందులో ఏది ఒకటి మిస్ అయినా కానీ ఖచ్చితంగా వాళ్ళని పక్కన పెడతారు కదా. మరి వాళ్ళు ఇప్పుడు ఎవరు విద్యాశాఖ సెక్రటరీగా సంథింగ్ ఎవరో ఒక పెద్ద అధికారి ఉన్నారు కదా, ఆయన కోన శశిధర్ గారు ఎవరో, ఆయన ఓపెన్ ఛాలెంజ్గా రమ్మంటున్నారు కదా. మరి రమ్మన్నప్పుడు మీరు ఇక్కడ ప్రెస్ మీట్ ముందు కూర్చొనే బదులు ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఇదిగోండి సార్ ఇది జరిగిందని చెప్పి ఆయనతో ఎందుకు డిస్కషన్ పెట్టరు? అదే అడుగుతున్నాను నేను. ఆయన దగ్గర ఇప్పుడు ఆయనే కదా మొత్తం మేనేజ్ చేసింది, డిఎస్సీనే కానీ విద్యాశాఖనే మేనేజ్ చేసేది, మంత్రి తర్వాత ఆయనే కదా. మరి అటువంటి వ్యక్తి రండి నేను ప్రూవ్ చేస్తాను అన్నప్పుడు వీళ్ళు ఎందుకు వెళ్ళడం లేదు? పక్కన జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి దానిలో నాకు సిబిఐ విచారణ కూడా జరిపించాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి అంటే న్యాయ పోరాటం అవసరం లేదంటారా జగన్మోహన్ రెడ్డి గారికి? ఇప్పుడు ఫస్ట్ న్యాయ పోరాటం జరగాలి. న్యాయ పోరాటంలో ఎక్కడ అవకతవకలు ఎక్కడ మనకి న్యాయం జరగలేదన్నప్పుడు అప్పుడు సిబిఐకి వెళ్ళాలి. డైరెక్ట్ సిబిఐకి వెళ్ళిపోవడానికి ఇదేమైనా పెద్ద పెద్ద భారీ కుంభకోణాలు అంటే ఏదైనా గవర్నమెంట్లో ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినట్టు లెక్కర్ స్కామ్లు అటువంటి పెద్ద పెద్ద కుంభకోణాలు అలాంటివి కాదు కదా. ఒక పేపర్ లీకేజ్ అంటున్నారు, కొన్ని ఆరోపణలు చేశారు. ఇక్కడ హైకోర్టుకి వెళ్ళి ఒక పిటిషన్ చేస్తే ఆ హైకోర్టులో ఎటువంటి న్యాయం వస్తుంది అనేది తేలిన తర్వాత అప్పుడు సిబిఐకి వెళ్ళాలి. ముందు కింది స్థాయి న్యాయస్థానాలు సంప్రదించకుండా డైరెక్ట్ సెంట్రల్ సిబిఐకి ఎలా వెళ్ళిపోతారు? అంటే కింది స్థాయి న్యాయస్థానాలన్నీ పనిచేయడం లేదా? ఇవన్నీ కూడా ఆరోపణలు తప్పితే వాస్తవాలు నిరూపిస్తామని వాళ్ళు సవాల్ విసురుతున్నారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఆధారాలు ఉన్నాయన్నప్పుడు సవాల్ విసిరినప్పుడు వెళ్ళాలి కదా. ఇద్దరు డైరెక్ట్ లైవ్ డిబేట్ కూర్చోండి, లేదంటే లైవ్ ఇంటరాక్షన్ కూర్చోండి. ఇదిగోండి మీరు ఇతనికి అడిగారు రాలేదన్నారు, ఇతనికి ఏం జరిగింది తప్పు అనేటప్పుడు వాళ్ళు ప్రూవ్ చేస్తారు. ప్రూవ్ చేయకపోతే డైరెక్ట్ లైవ్లో దొరుకుతారు కదా, మీడియా కూడా అక్కడే ఉంటుంది కదా. అంటే వీళ్ళు తప్పు చేశారని అప్పుడు ఇంకా మీకు అవకాశం అనేది ఎక్కువగా దొరుకుతుంది కదా. కేవలం పేపర్ స్టేట్మెంట్లు మీడియా స్టేట్మెంట్లు ఇచ్చుకోవడం వల్ల ఇదంతా కూడా ఏదో ప్రభుత్వాన్ని విమర్శించడానికి లేకపోతే మీడియా అటెన్షన్ కోసం తప్పితే ఏమీ లేదు.